సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియో మీ అందరికీ కూడా చూపిస్తాను. చంద్రబాబు మాటలు వింటే మీరు కూడా నవ్వు ఆపుకోలేరు. ఈ రేంజ్లో సెల్ఫ్ డబ్బా కొట్టుకునే నాయకుల్ని మీరు ఎప్పుడూ కూడా చూసి ఉండరు. ఒక్కసారి వైరల్ అవుతున్న ఈ వీడియో చూసిన తర్వాత మళ్ళీ మనం మాట్లాడుకుందాం. పెద్దవాళ్ళందరూ చిన్నగానే పుడతారు. ఒక మహాత్మా గాంధీ గారు, అంబేద్కర్ గారు, లేకుంటే మొన్నటి వరకు ప్రెసిడెంట్ గా పనిచేసిన అబ్దుల్ కలాం గారు, నేను గాని అందరం కూడా సామాన్య కుటుంబాలను పుట్టాం. ఏమండో ఇది విన్నారా? నేను గాని అందరం కూడా సామాన్య కుటుంబాలను పుట్టాం. ఇండియాలో మన డబ్బా ఎవడు కొట్ట బావా, మన డబ్బా మనమే కొట్టుకోవాలి. చూసారా, సోషల్ మీడియాలో వీడియోలు ఎందుకు వైరల్ అవుతాయో తెలుసా? ఇలాంటి సెల్ఫ్ డబ్బా కొట్టుకునే నాయకుల్ని చూసి జనాలు ఎక్కువగా నవ్వుకుంటారు, ఇటువంటి వీడియోలు ఎక్కువగా జనాలు ఆదరిస్తారు అని సోషల్ మీడియాలో ఇలాంటి వీడియోల్ని వైరల్ చేస్తుంటారు. చంద్రబాబు గారు మాట్లాడే మాటలు వింటే ఎవరైనా నవ్వుకోక తప్పదు. చంద్రబాబు గారు తనకు తానే సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటూ తనకు తాను ఒక గొప్ప వ్యక్తిని అని నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. అది కూడా మహాత్మా గాంధీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మరియు అబ్దుల్ కలాం గారులతో, వాళ్ళ ముగ్గురితో చంద్రబాబు గారు పోల్చుకుంటున్నారు. మరి ఏం గొప్పతనం చేశారని ఈయన ఆ నాయకులతో ఈయన పోల్చుకుంటున్నాడో ప్రతి ఒక్కరూ కూడా ప్రశ్నించుకుంటారు. ఎందుకంటే మహాత్మా గాంధీ గారు స్వాతంత్ర సమరయోధులు. దేశానికి స్వాతంత్రం తేవడంలో ఆయన నాయకత్వం వహించారు. బ్రిటిష్ వారిని ఇండియా నుండి తరిమి కొట్టడంలో ఉప్పు సత్యాగ్రహం చేసి, ఆయన సత్యాగ్రహాలతో, అంటే మనం యుద్ధాలు చేయాల్సిన అవసరం లేదు, సత్యాగ్రహంతోనే, నిరసనలతోనే అవతల వాళ్ళని మనం ఒప్పించవచ్చు, అవతల వాళ్ళని తరిమి కొట్టచ్చు అని నమ్మిన వ్యక్తి. సత్యాగ్రహానికి, నిరసనలకు, ఉద్యమాలకు మహాత్మా గాంధీ గారు ఆయన ఒక చరిత్ర సృష్టించాడు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పేదల కోసం, పేదలకు వాళ్ళ అభ్యున్నతికి, వాళ్ళకి చట్టాలను తయారు చేయటంలో ఆయన గొప్పగా ఆలోచించినటువంటి వ్యక్తి, రాజ్యాంగ రచయిత. ఆ తర్వాత అబ్దుల్ కలాం గారు దేశానికి రాష్ట్రపతిగా ఉంటూ ఆయన చిన్నతనం నుండి ఎలా కష్టపడి ఒక రాష్ట్రపతి స్థాయికి ఎలా ఎదిగాడో ఆయన జీవితం ప్రతి ఒక్కరికి కూడా ఆదర్శం. ఒక శాస్త్రవేత్తగా ఆయన చేసిన సేవలు కూడా దేశానికి ఆదర్శం. మరి చంద్రబాబు నాయుడు గారి జీవిత చరిత్ర ఎవరికి ఆదర్శం? చంద్రబాబు నాయుడు గారి జీవిత చరిత్ర కార్పొరేట్ రంగాలను పెంచి పోషిస్తూ ప్రభుత్వ రంగాల్ని నిర్వీర్యం చేయటంలో చంద్రబాబుకు మించిన వారు ఎవరూ లేరు. ఏ పేదవాడైనా చంద్రబాబు గారి వల్ల బాగుపడ్డాడా అంటే ఎప్పటికీ కానే కాదు. ఉదాహరణకు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే తీసుకుందాం. ఆయన ప్రజల వద్దకు పరిపాలన తీసుకువెళ్ళటంలో సచివాలయ వ్యవస్థను, వాలంటీర్ వ్యవస్థను ఆయన తీసుకొచ్చాడు. సచివాలయ వ్యవస్థ ద్వారా 136,000 మంది నిరుద్యోగులకు పర్మనెంట్ ఉద్యోగాలు ఆయన ఇవ్వడం జరిగింది. 136,000 మంది ఉద్యోగులకు, అంతమంది నిరుద్యోగులకు 136,000 మందికి ఉద్యోగం ఇవ్వటం అంటే సామాన్య విషయం కాదు. ఈరోజు 40,000 జీతం తీసుకుంటున్నారు వాళ్ళు. సచివాలయ వ్యవస్థ ద్వారా, వాలంటరీ వ్యవస్థ ద్వారా ప్రతి ఇంటింటికి కూడా వెళ్ళి ప్రజల యొక్క అవసరాలు తెలుసుకున్నారు. అది ప్రజలకు ఉపయోగపడుతుంది. ప్రతి ప్రభుత్వ బడిని కూడా జగన్మోహన్ రెడ్డి బాగు చేయటం జరిగింది. ప్రభుత్వ బడిలోకి వచ్చి జాయిన్ అయ్యి 82% అటెండెన్స్ ఉంటే వాళ్ళకి అమ్మ ఒడి అని చెప్పి 15,000 రూపాయలు ఇస్తానని ఒక పథకాన్ని ప్రవేశపెట్టాడు. ఉచితంగా ఆయన బుక్కులు ఇవ్వడం జరిగింది, పెన్సిళ్ళు, పెన్నులు ఇవ్వడం జరిగింది, యూనిఫామ్ ఇవ్వడం జరిగింది, షూలు ఇవ్వడం జరిగింది, సాక్స్లు ఇవ్వడం జరిగింది. ప్రభుత్వ బడుల్లో డిజిటలైజేషన్ చేసి క్లాస్ రూములన్నీ కూడా మార్చాడు. అక్కడ టాయిలెట్లు కానీ, విద్యార్థులకు కావాల్సిన అన్ని వసతులు కానీ ఆయన ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విధంగా ప్రభుత్వ బడులను బాగు చేసి ప్రైవేటు బడుల కన్నా ప్రభుత్వ బడులు గొప్ప అని చాటిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అటువంటి పని ఏదైనా చంద్రబాబు చేశాడా అంటే ప్రభుత్వ బడులను అసలు పట్టించుకోలేదు. కార్పొరేట్ బడులను ఆయన ప్రోత్సహించాడు.
ఈరోజు నారాయణ, చైతన్య లాంటి విద్యా సంస్థలు రాష్ట్రంలో ప్రతి వీధి వీధిన వెలిశాయంటే అది చంద్రబాబు నాయుడు ఘనతే. ఈరోజు ప్రజల వద్ద నుండి కార్పొరేట్ విద్యా సంస్థలు ఫీజుల రూపంలో దోపిడీ చేస్తున్నాయంటే దానికి కారణం కూడా చంద్రబాబు నాయుడు. ప్రజలకు అందాల్సిన ఉచిత విద్య, వైద్యాన్ని చంద్రబాబు నాయుడు ప్రజలకు దూరం చేశాడు, పేదలకు దూరం చేశాడని చెప్పుకోవాలి. గత ప్రభుత్వంలో రైతు భరోసా కేంద్రాలు ప్రతి ఊరు కూడా జగన్మోహన్ రెడ్డి పెట్టాడు. ఆ రైతు భరోసా కేంద్రాల వల్ల వ్యవసాయదారులకు మంచి జరిగింది. విలేజ్ హెల్త్ సెంటర్లు పెట్టాడు. ప్రతి గ్రామంలో విలేజ్ హెల్త్ సెంటర్ల ద్వారా ఉచిత వైద్యం అందింది ప్రజలకి. వైద్య రంగంలో 53,000 ఉద్యోగాలు ఇచ్చాడు. రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చాడు. ఉచిత విద్య, ఉచిత వైద్యం మెడికల్ కాలేజీల ద్వారా, విలేజ్ హెల్త్ క్లినిక్ల ద్వారా దొరికింది. తీర ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తూ ఓడరేవుల నిర్మాణం, ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం, ఫిషింగ్ ల్యాండ్ సెంటర్ల నిర్మాణాన్ని చేపట్టడం జరిగింది జగన్మోహన్. ఈ రకంగా పేదల కోసం ఆలోచించి 2.70 లక్షల కోట్లు ప్రజల అకౌంట్లో నేరుగా డీబీటీల ద్వారా వేసిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి. అంటే పేదల కోసం మాత్రమే ఆలోచించాడు. అలా పేదల కోసం చంద్రబాబు ఏ రోజైనా ఆలోచించాడా? మరి మహాత్మా గాంధీ, బిఆర్ అంబేద్కర్ గారు మరియు అబ్దుల్ కలాం గారులతో ఈయన వాళ్ళతో పోల్చి ప్రజలకు సెల్ఫ్ డబ్బా ఎలా కొట్టుకుంటాడు అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మరి మీ అభిప్రాయాలు కామెంట్ల రూపంలో తెలియజేయగలని వీడియో ద్వారా కోరుతున్నాను.